ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లా కావలిలో ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు మీకు నేను ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆయన పేరు డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు. ఏజ్ ఎంతో తెలుసా? 86 ఇయర్స్. ఆయన 62 ఏళ్లుగా డాక్టర్ వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు. దాదాపు 1,00,000 సర్జరీస్ ఆయన చేస్తే అందులో 70% అంటే 70,000 సర్జరీస్ ఫ్రీగా చేశారు. ఇవాళ రేపు అంతా కూడా మెడిసిన్ లేదా మెడికల్ ప్రొఫెషన్ లేదా హాస్పిటల్స్ అంటే కంప్లీట్గా డబ్బు 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 చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. బట్ అందుకు భిన్నంగా ఆయన చారిటీ వర్క్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆయనకున్న 6 మంది పిల్లల్లో 3 మళ్ళీ డాక్టర్సే. వాళ్ళు కూడా రకరకాల హాస్పిటల్స్లో ఉన్నారు. ఆయనకి ఇల్లు కూడా లేదు తెలుసా? ఈ హాస్పిటల్లోనే ఒక చిన్న రూమ్లో ఇంటిగా మార్చుకొని ఇక్కడే ఉంటున్నారు. 24/7 ఎవరైతే పేషెంట్లు ఉంటారో, ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎవరికైతే అత్యవసర సేవలు కావాల్సిన పని ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన అందుబాటులో ఉంటూ సర్వీస్ చేస్తున్నారు. డాక్టర్ గారు మీకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉంది. ఆయన సర్వీస్ని మీరు కూడా చాలా సందర్భాల్లో తీసుకున్నానని ఇందాక చెప్తున్నారు. సో ఆయన గురించి చెప్పండి. డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారితో నాకు 20 సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి మేడం. నేను నా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు కూడా ఆ మహానుభావుడి యొక్క సహాయ సహకారాలు 2-3 ఆపరేషన్లు కూడా జరిగినాయి. నాకు ఆయనే చేశారు. నేను ఇప్పటి వరకు కూడా నేను ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నానంటే ఆయన పుణ్యమే మేడం. సేవాభావంతో పనిచేస్తూ ఎంతో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సహాయకారిగా ఉంటున్నారు. కావల్లో 134 మెడికల్ క్యాంపులు, ఉచిత మెడికల్ క్యాంపులు పెట్టారు మేడం. ఆ క్యాంపులు కూడా ఎట్టంటే మేడం, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచితంగా మందులు, ఉచితంగా ట్రీట్మెంటు, భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు మేడం. కార్పొరేట్ వైద్యం ఏ టైంలో వచ్చినా వారికి ఏం బాగలేకపోయినా మాకు పూర్తిగా సహాయ సహకారం, వైద్య సహకారాలు అందిస్తున్నట్టు గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి మేడం. కాబట్టి అటువంటి వ్యక్తిని మా కావలి ఇక్కడ డాక్టర్గా ఉండటం అనేది మా నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారితో మీకున్న అనుబంధము, ఆయన సర్వీస్ గురించి మీకు తెలిసింది చెప్పండి. ఎందుకంటే దాదాపు 40 ఏళ్ల నుంచి ఆయనతో మీరు ఉంటున్నారని విన్నాను. ముఖ్యంగా సుమన్ టీవీ డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారికి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినందుకు ముఖ్యంగా వాళ్ళకి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా ఊరు ముసునూరు. ఒక అరుంధతి మందా చెన్నయ్య అని ఆయనకి ఎద్దు పొడిచింది. ఆయన్ని పొడిస్తే నాభిలో నుంచి ఇక్కడ దాకా పగిలిపోయి ఆయన్ని టవల్లో పేగులేసి కట్టుకొని ప్రభాకర్ నాయుడు గారిని ఎక్కి తీసుకురావడం జరిగింది. పెద్దపల్లి హాస్పిటల్ దగ్గర ఆయన అప్పుడు ఉన్నాడు, ఇక్కడ కాదు. అయితే కావల్లో ఎవరు చేర్చుకోలేదు. ఆ తర్వాత ఈయన తీసి నిజంగా ఇలాంటి మహనీయుడు మనుషుల్లో ఉండారు, డాక్టర్లో ఉండారంటే చాలా గొప్ప వ్యక్తి. నా ముందే పబ్లిక్గా బకెట్లేసి పేగులేసి కడిగి లోపలేసి సర్జరీ చేసినటువంటి మహా ఉన్నతమైనటువంటి డాక్టర్ గారు ఆయన 20-25 ఏళ్ళు తర్వాత బతికాడు. ఆయన వయసు 78 ఏళ్ళకి ఆయన చనిపోయాడు. ప్రభాకర్ నాయుడు ఆయన మనకి దేవుడు, ఆయనే చూపించింది నాకు. అక్కడ అపోలో ఆపరేషన్ ఇక్కడ చూపించింది, నా ప్రాణం పోసింది ఆయనే. నాకు అన్న లాంటోడు ప్రభాకర్ నాయుడు. కావల్లో ప్రజా డాక్టర్ అంటే డాక్టర్ గారే. ఆయనకి డబ్బులున్నా డబ్బులు లేకపోయినా ఏ రూపంలో అయినా కానీ ఆయన వాళ్ళని సేవ్ చేసి పంపించే దాంట్లో నెంబర్ 1 డాక్టర్. టెక్నాలజీ ఈ లేని రోజుల్లోనే మనిషి గుణగణాలని, మనిషి యొక్క ఆహారం, వాడు తీసుకునే శరీర పరిస్థితులు, వాడికి ఉండే బాధలను చూసి ఈ జబ్బు అని చెప్తే అది చెన్నై పోయినా అదే ఉంటుంది జబ్బు, హైదరాబాద్ పోయినా, బెంగళూరు పోయినా, ఎక్కడికి పోయినా కానీ అదే జబ్బు ఉంటుంది. జబ్బులో పెద్ద మార్పే ఉండదు. నేను 17 ఏట నుంచి, నా వయసు 17 ఏట నుంచి కడుపు నొప్పితో విపరీతంగా బాధపడేవాడిని. మా నాన్నగారు చాలా నిరుపేద స్టేజీ. ఎక్కడైనా ఆపరేషన్ చేయిస్తామంటే చిన్న వయసు కడుపు నొప్పికి. అప్పుడు ఆ సమయంలో అనుకోకుండా ప్రభాకర్ నాయుడు గారు కావలికి రావడం, వారికి చూపించడం జరిగింది. అప్పుడు ఏమి టెక్నాలజీ లేని రోజుల్లో 11 అంగుళాలు కట్ చేసి లోపలంతా కూడా చేశాడు. ఈరోజు నేను ఇంత ఆరోగ్యంగా ఉండి, ఇంత పెద్ద స్థాయిలో ఉండి, ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నా అంటే ప్రభాకర్ నాయుడు గారి కారణం.
అంత పెద్ద మేజర్ ఆపరేషన్ ఏ డాక్టర్ కూడా ఆ వయసులో చేయలేరు. 17 ఏట వయసులో అంత పెద్ద 11 అంగుళాలు కట్ చేసిన ఆపరేషను. ఆ తర్వాత మా పాప కూడా సేమ్, నాకు వివాహం అయిన తర్వాత 82లో వివాహం అయిన తర్వాత మా పాప కూడా సేమ్ ప్రాబ్లం. అప్పుడు ఎందుకు మన డాక్టర్ గారు ఉన్నారు కదా, ప్రభాకర్ నాయుడు గారి దగ్గర తీసుకొచ్చా. ఇమ్మీడియట్గా 6 months లోపల మా పాప క్యూర్ అయిపోయింది. ఆ వివాహం అయిపోయి బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయింది. ఆ తర్వాత డయాగ్నోస్లో నా మిత్రుడు ఒక ఆయనకి బాగా లేకుండా వచ్చింది. ఆయన ఏమిటంటే నాతో కొలీగ్, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కొలీగ్, సార్ నాకు 3 రోజులు ఆకలి కావడం లేదు, మీరు ఒక్కసారి డాక్టర్ గారు రెఫర్ చేస్తారా అన్నాడు. ఆయన వచ్చి టెస్ట్ చేసి నాగేంద్ర ఈయన 14 రోజుల లోపల చనిపోతాడు, అన్నవాహికకి క్యాన్సర్ వచ్చింది అన్నాడు. ఇదేమిటి బాగున్నాడు పేషెంట్ తీసుకొచ్చి, నేనేదో తీసుకొచ్చి అతను భయపెట్టేశాను అన్నాను. 14 days చెప్పాడు, 15 రోజులు చనిపోయాడు అతను. అంత డయాగ్నోస్ చేయగల పేషెంట్ ఆయన. మానవతా దృష్టి కూడా అత్యంత ఉన్నత డాక్టరు. నిరుపేద డాక్టర్ ఎవరంటే కావాలి ఆయన ఒకడే. నిరుపేద డాక్టర్ ఎవరంటే వాళ్ళు కావాలి ఒకడే. ఇంకా ఆయన గొప్పతనం చెప్పాలంటే ఆయనకి 2 ఎకరాల స్థలం ఉంది. ఆ 2 ఎకరాల ఖాళీ స్థలాన్ని ఇక్కడ పనిచేసేటువంటి వర్కర్లు 30 మందికి 30 బిట్లు పెట్టి ఫ్లాట్లు ఇచ్చాడు. తలా ఒక ఫ్లాట్ ఇచ్చాడు. ఈరోజు అంకణ 30 లక్షల రూపాయలు వేసుకున్న 30 లక్షలు, 3,60,00,000 రూపాయలు 2 ఎకరాల ఆస్తిని 30 మందికి పంచాడంటే ఆయన హృదయం చెప్పండి. కోవిడ్ టైంలో ఎస్పెషల్లీ మొత్తం నెల్లూరు, కావలి చుట్టుపక్కలంతా కూడా ఆయన ఒక్కరే హాస్పిటల్లో కూర్చొని పేషెంట్స్ని అటెండ్ చేశారంట. ఆయనకి 2 సార్లు కరోనా వచ్చినా కూడా ఆయన ఇదే హాస్పిటల్లో కూర్చొని పేషెంట్లకు సర్వీస్ అందిస్తూనే ఉన్నారంట. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రూమే చూడండి, నిజంగానే కదా, మానవ సేవే మాధవ సేవ. జస్ట్ ఊరికే చెప్పటం కాదు, చేసి చూపిస్తున్నారు ఆయన. చిన్న క్యాబిన్ ఉంది చూడండి, ఈ క్యాబిన్లోనే కూర్చొని ఆయన పేషెంట్లందరికీ సర్వీస్ అందించినటువంటి సిచ్యుయేషను. ఇప్పటికీ స్టిల్ నైట్లో అవసరమైతే నేను ఇక్కడే కూర్చుంటానమ్మా అని చెప్తున్నారు. ఇంతకుముందు మాట్లాడితే ఆయనతో. డాక్టర్ గుండెమడుగుల దేవదానం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన హాస్పిటల్ రన్ చేస్తున్నారు. ఆయనకి ఓన్ బిల్డింగ్ కానీ ఏమీ లేకపోవడంతో, ఆయనకి సొంతంగా ఏదీ లేకపోవడంతో ఆ ట్రస్ట్ వాళ్ళు ఆయన్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఆయన సర్వీస్ని ప్రజలకు అందేలా చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఇంట్లోనే మనం ఉన్నాం, ఒకసారి చూడండి. నేను ఇందాకే చెప్పాను, కనీసం సొంత ఇల్లు కూడా లేనటువంటి వ్యక్తిని ఒక్క రూమ్ ఉంది చూడండి. నార్మల్గా 60 ఏళ్ల పైబడి సర్వీస్లో ఉన్నటువంటి ఒక డాక్టరు ఎలాంటి ఇంట్లో ఉంటారు, ఆయన లగ్జరియస్ లైఫ్ ఎలా ఉంటుంది మనందరికీ తెలుసు. చూస్తూనే ఉన్నాం చాలామందిని. కోటాను కోట్లు సంపాదించి ఉండి చాలా హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితి. 86 ఏళ్ల వయసులో అసలు ఆయన సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. బట్ అందుకు భిన్నంగా ఆల్వేస్ 24/7 ఇక్కడే ఉంటూ, నాకు భార్య కూడా రీసెంట్గా చనిపోయారని తెలుస్తుంది. సో మొత్తానికి ఇక్కడే పిల్లలు పెద్ద మంచి పొజిషన్స్లో ఉన్నప్పటికీ, 3 డాక్టర్లు ఉన్నారు కదా, మంచి పొజిషన్స్లో ఉన్నప్పటికీ కూడా ఆయన అదంతా ఏది కాదనుకొని ఇక్కడనే ప్రజల సేవలోనే అంకితం అయిపోయి ఇక్కడే జీవితం గడుపుతూ ఉన్నారు. నిజంగా ఇలాంటి వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలేమో. చాలామంది ఆల్మోస్ట్ అంతా ప్రాఫిట్ మోటో తప్ప సర్వీస్ మోటో లేనటువంటి ఇలాంటి రోజుల్లో ఇలా కేవలం సర్వీస్ కోసమే ఉన్నటువంటి డాక్టర్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి ఒక గొప్ప పర్సనాలిటీని ఈరోజు మనం కలవడం నిజంగా లక్ అని చెప్పాలి. ఇక్కడే ఒక చిన్న రూము, చిన్న కిచెను, ఇక్కడే ఆయన జీవనం అన్నమాట. ఇక్కడే. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయనకున్న 3 ఎకరాల భూమిని కూడా ఇక్కడున్న స్టాఫ్ కోసం ఇచ్చేశారంట. ఇది ఇంకా నాకు మరీ ఆశ్చర్యం అనిపించింది. ఉన్న కొంచెం భూమి కూడా దానం చేసేశారనమాట. ఇంకేం లేదు. ఈ ప్రజల కోసం, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ల కోసం, ఇక్కడ జనం కోసం మాత్రమే ఆయన బ్రతుకుతున్నారు. ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేద్దాము. అలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయటం కూడా లక్ అని చెప్పాలి. రండి సార్. నమస్తే అండి. సార్, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇన్నేళ్లగా వైద్య వృత్తిలో కొనసాగుతూ, వీలైనంత ఎక్కువ మందికి ఫ్రీ సర్వీస్ చేస్తూ, ఇవాళ ఇక్కడ ఎవరు చూసినా కూడా మీరు దేవుడు 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 అని చెప్తున్నారు. నిజంగానే అందరి పాలిట దేవుడు అయినట్టున్నారు సార్. నార్మల్గా చెప్తా ఉంటారు సార్, ధన్వంతరి వారసులం భూమిలో నా దేవతలం అని. ఈ భూమి మీద మనుషుల ప్రాణాలు కాపాడగలిగిన శక్తి కేవలం మీకు మాత్రమే ఉంది, డాక్టర్స్కి మాత్రమే ఉంది. అలాంటి గొప్ప అరుదైన వృత్తిలో మీరు ఉన్నారు. ఉండి దాన్ని ప్రజలకు ఉపయోగపడేలాగా సద్వినియోగం చేస్తున్నారు. దానికి ఇంకొకసారి హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. అనుకోకుండా వచ్చారా వైద్య వృత్తిలోకి, కావాలనుకొని వచ్చారా? కావాలనుకోను. ఓకే. ఎందుకంటే నేను ఒక బీద కుటుంబంలో, మా నాన్న బేల్దారం ఇస్తుంది, నాది రాయలసీమ, అనంతపురం జిల్లా ధర్మవరం. ఓకే. మేము 8 మంది కుటుంబం. నేను పెద్దవాడిని అందరికంటే. మా నాన్నగారు
ఈ లోకల్ ఫండ్ డిస్పెన్సరీస్, డిస్ట్రిక్ట్ బోర్డ్స్ వాటివన్నీ సున్నాలు కొట్టేది, పెయింట్లు వేసే కాంట్రాక్ట్ తీసుకునేవాళ్ళు. ఆయనతో నన్ను తీసుకెళ్ళేవారు అప్పుడు. నేను మా ఊళ్ళో లోకల్ ఫండ్ డిస్పెన్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్లు పేషెంట్స్ని ట్రీట్ చేయడం చూశాను. వాళ్ళు పడే బాధలు, కొంతమంది ఆర్థిక స్తోమత లేక వైద్యానికి నోచుకోలేక చాలామంది చనిపోవడం కూడా నేను చూశాను. నేను స్కూల్లోనే కొన్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేసేవాడిని. అప్పుడు అనిపించింది నాకు, ఒక డాక్టర్ అయితే మానవ సేవ ఎంతో చేయొచ్చును, ఎంతోమంది ప్రాణాలను కాపాడాలి, ఒక సర్జన్ కావాలని ఆ రోజు నాకు కోరిక కలిగింది. ఆ కోరికతోనే నేను భగవంతుని దయతో ఒక మెరిట్ స్టూడెంట్గా వచ్చాను. ఇంటర్మీడియట్ అనంతపురం, అప్పుడు సీడెడ్ డిస్ట్రిక్ట్ ఆర్ట్స్ కాలేజ్ 1953 to 55 అక్కడ ఇంటర్మీడియట్ చేశాను. 55 నుంచి 60 దాకా ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్లో చదివాను. ఆ సమయంలో మా తండ్రి గారు కొంచెం సుస్తు రోగగ్రస్తులు కావడం, ఆయన సీరియస్ అయిపోతే నా కుటుంబ బాధ్యత అంతా నా మీద పడింది. సో నేను అప్పుడే ఎంఎస్ చేయలేకపోయాను. అప్పుడు సర్వీస్లో ఎంటర్ అయ్యి గవర్నమెంట్ సర్వీస్లో 10 సంవత్సరాల తర్వాత నా సొంత డబ్బులు నేను సంపాదించుకొని 10 సంవత్సరాల తర్వాత బెంగళూరు మెడికల్ కాలేజ్లో 1973 నుంచి ఎంఎస్ డిగ్రీ చేశాను. ఈ 10 సంవత్సరాల కాలంలోనే గురువు నాకు లభించాడు, డాక్టర్ రాఘవలోని. తర్వాత దైవానుగ్రహం, ఆయన నాకు వియ్యంకుడుగా కూడా మారాడు. ఆయన మా గురువు. అప్పటికే ఎంఎస్ ఫెయిల్డ్. ఆదోని అనే ఒక ఊర్లో ఆయన దగ్గరికి వెళ్ళి నేను జనరల్ సర్జరీని పికప్ చేశాను ఆయన దగ్గర. ఆయనకి ఎంత సర్జరీ వచ్చో అంత సర్జరీ నాకు నేర్పించాడు. నేను తాలూకా లెవెల్స్లో బనగానపల్లి, ఆదోని ఇలాంటి ఊర్లలో తాలూకా లెవెల్లోనే ఆ కాలంలోనే బాగా మేజర్ సర్జరీస్ అంతా చేసేవాడిని. ముఖ్యంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ 5,000 ట్యూబెక్టమీలు, 10,000 బ్యాక్సెక్టమీలు చేశాను ఆ 10 సంవత్సరాల కాలంలో. అందుకు గాను ఆనాడే నాకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్పెషల్ డ్రైవ్ ఉండింది ఆ కాలంలో కుటుంబ నియంత్రణ మీద. నాకు ఫ్యామిలీ స్కాలర్షిప్ శాంక్షన్ చేశారు. ఆ స్కాలర్షిప్ నాకు ఎంఎస్లో ఇచ్చారు, 250 రూపాయలు పర్ మంత్, 1972. అప్పుడే నాకు ఫస్ట్ రికగ్నిషన్ లభించింది గవర్నమెంట్తో. అంతకుముందే 1972లో గవర్నమెంట్ వారు, ఆంధ్రప్రదేశ్ వారు మెరిటోరియస్ సర్వీసెస్ గుర్తించి ఒక మెరిట్ సర్టిఫికేట్ అవార్డు చేయడం కూడా జరిగింది. 1972లోనే ఏపీ గవర్నమెంట్ వాడు. తర్వాత ఎన్నో నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి రికగ్నిషన్ పొందాను కాబట్టి ప్రతి ఒక్క ఇండిపెండెన్స్ డేకి నాకు కలెక్టర్ గారి తరఫున, మిగతా వాళ్ళ తరఫున ప్రోత్సాహం లభించింది. మెరిట్ సర్టిఫికేట్స్ కూడా లభించాయి, అవార్డులు రివార్డులు వచ్చాయి. మరి నా సర్వీసెస్ నేను గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ నెల్లూరులో ఉన్నప్పుడు శ్రీ వెంకయ్య నాయుడు గారు, ది దెన్ వైస్ ప్రెసిడెంట్, అప్పుడు ఆయన ఎమ్మెల్యే ఆఫ్ ఉదయగిరి, ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నాడు. ప్రత్యేకంగా నన్ను ఈ ఊరికి నేను ఒక సర్జను, ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడతాననే ఉద్దేశంతో నన్ను ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఊరు వచ్చిన తర్వాత నేను 1980లో వచ్చాను కావలికి. 87 వరకు దాదాపు 60,000 ఆపరేషన్స్ చేశాను. రోజుకు 20 గంటలు పనిచేసేవాడిని, బోత్ మైనర్ అండ్ మేజర్ ఆపరేషన్స్. నాకు ఎవరు డబ్బులు ఇచ్చారో, ఎవరు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వకున్నా కానీ నేనేమి వాళ్ళకు సరి అయిన సమయంలో ఆపరేషన్స్ చేసి నేను ఎంతోమంది ప్రాణాలను కాపాడాను. ఒక జనరల్ సర్జన్గా నాకు బాగా గుర్తింపు వచ్చింది ఈ ఊళ్ళో. అదే నేపథ్యంలో నన్ను 87లో ఎన్టీఆర్ గారు పిలిచి నాకు ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ కూడా వచ్చారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, నాకు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చారు. కానీ ఈ ఊరి వాళ్ళు ఇతను స్థానికుడు కాదు, మేము మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నాము, మేము అతనికి వర్క్ చేయడం అంటే చాలా కష్టం అని వీళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన మళ్ళా నన్ను పిలిపించి ఒకసారి నీకు ఇస్తాను నేను అని టికెట్ వాపస్ తీసుకోవడం కూడా జరిగింది. మరి 2 సంవత్సరాలకు మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్స్ వచ్చాయి. వాళ్ళు నాకు టికెట్ ఇవ్వకుండా పోయిన దానికి వాళ్ళు ఈ సీటు పోగొట్టుకున్నారు, ఓడిపోయారు ఈ సీటు. అప్పుడు ఆయన 2/3 మెజారిటీతో చీఫ్ మినిస్టర్ అయినారు, అయినా ఈ ఊళ్ళో ఓడిపోయారు వేరే క్యాండిడేట్ వీక్ అయిపోయినాక. సో మళ్ళా 87లో నన్ను పిలిచి నువ్వు చైర్మన్గా నిలబడాలన్నారు. నాకు వద్దంటే లేదు, నువ్వు స్థానికుడు కాదు,
ఏది గెలవరు అంటున్నారు అందరూ అక్కడ వాళ్ళు, నువ్వు గెలిచి చూపించన్నాడు. అది డైరెక్ట్ ఎలక్షన్, ప్రత్యక్ష ఎలక్షన్. అవును. అంటే ఒక ఓటు Hmm. చైర్మన్కి వేస్తారు, ఒక Correct, ఓటు. correct. ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ వాళ్లకు అత్యధిక సీట్లు వచ్చినాయి కౌన్సిలర్స్గా, కానీ క్రాస్ ఓటింగ్లో 5,000 మెజార్టీతో నేను చైర్మన్గా గెలిచారు మీరు. గెలిచాను. 87 నుంచి 92 దాకా ఇక్కడ నేను మున్సిపల్ చైర్మన్గా అప్పుడు కూడా మీరు ఈ సర్వీస్ కంటిన్యూ సర్వీస్ చేశారు. కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. అప్పుడు ప్రజా వైద్యశాల అని ఒక వైద్యశాలను ఈ ఊర్లో పెద్దపవన్ రోడ్డు దగ్గర స్టార్ట్ చేసి ప్రజలకు రాజకీయంగాను నా వైద్య వృత్తిలో రెండింటిలోనూ మీరు పొలిటికల్ గా ఉన్నారు, డాక్టర్ గా ఉన్నారు, 2 వృత్తుల్లో ఉండి కూడా రూపాయి సంపాదన లేకుండా ఇక్కడ హాస్పిటల్ ఒక చిన్న రూమ్ లో ఉంటున్నారు సార్. స్థిరాస్తుల మీద వీటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం. నా ధ్యేయం అంతా ప్రజలకు సేవ చేయాలన్న ఆఖరు ఊపిరినంత వరకు కూడా ఇప్పుడు కూడా నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను, నా సేవలు అందిస్తాను. నేను కరోనా సమయంలో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్లో 24 గంటలు ప్రత్యేకంగా క్యాబిన్ ఏర్పాటు చేసుకొని ఎంతోమందికి ఉచితంగా ఆక్సిజన్ సప్లై చేశాను. వేరే ఊర్లకు పంపించే వాళ్ళకి నేను ఉచిత అంబులెన్స్ కూడా పెట్టాను. సో నా సంపాదన అంతా ఏమన్నా ఉంటే అదంతా కూడా వీటికే నేను ఖర్చు పెట్టాను. నేను ఎప్పుడూ అసలు నేను ఇల్లు కట్టుకుందాము, ఆస్తులు సంపాదించుకుందాము అని నాకు ఉద్దేశమే లేదు. నాకు ఒకనొక విలువైన భూమి ఉండింది, అది కూడా పంచారని అది నాను నమ్ముకొని ఉన్న నా స్టాఫ్కు వాళ్ళందరికీ కూడా గత 20-30 సంవత్సరాలుగా నా దగ్గరే ఉన్నారు. వాళ్ళకి ఒక్కొక్కరికి 30 అంకణాల తరఫున ఆ భూమిని రిజిస్టర్ చేసి మీరు ఇక్కడ ఉంటున్నారు సార్. ఇన్నేళ్ల సర్వీసులో ఎప్పుడైనా అంటే కంటిన్యూస్గా సర్జరీస్, కంటిన్యూస్గా పేషెంట్లు, కంటిన్యూస్గా సర్వీస్ ఇదే ఉంటుంది కదా, ఇంకా మీకు ఎప్పుడన్నా బోర్ అనిపించిందా? లేదమ్మా, లేదు. నాకు వర్క్ అంటే అంత ఆసక్తి. ఎన్ని గంటలు వర్క్ ఉంటే అన్ని గంటలు చేస్తాను. ఇప్పటికీ రోజుకి 40-50 ఓపీ చూస్తారట కదా, ఎక్కడి నుంచి వస్తుంది సార్ మీకు ఓపిక? ఆ దేవుడు ఇస్తున్నాడేమో సర్వీస్ చేయమని. ఇప్పటికీ సర్జరీస్ చేస్తారా సార్? ఇప్పుడు కొంచెం ఆపేశారా? 2 ఇయర్స్ నుంచి ఆపేసాను మా మేజర్ సర్జరీస్. ఓన్లీ మైనర్ చేస్తారా ఏదన్నా? మైనర్ అంటే ఎక్కువసేపు నిలబడడం అదంతా ఇబ్బంది. ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను కాబట్టి ఓన్లీ మైనర్ సర్జరీస్, సూచరింగ్స్, చిన్న అవైతే చేస్తారు ఇప్పుడు? అవన్నీ చేస్తాను, ఇప్పుడు కూడా చేస్తాను. నాకు పక్కా థియేటర్ ఉంది. ఐ ఆమ్ ఆల్సో ట్రైన్డ్ ఇన్ లాప్రోస్కోపీ ఇన్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్. 93లోనే నేను ట్రైన్ అయ్యాను. ఈ ఊరికి ప్రప్రథమంగా అల్ట్రాసౌండ్ తెచ్చింది నేనే. ప్రప్రథమంగా లాప్రోస్కోపిక్ సర్జరీ స్టార్ట్ చేసి జనాల్లో అపోహలు పోగొట్టాను. డిష్ ద్వారా తెలివైజ్ చేశాను. పెద్ద పెద్ద స్పెషలిస్ట్ అంతా చెన్నై నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చాను. ప్రప్రథమంగా సూపర్ స్పెషల్ సర్వీసెస్ను కావలి ప్రాంత ప్రజలకు అందించిన వాడు నేనే. ఇప్పుడు కూడా నా ప్యానల్ ఉంది. ప్రతి నెల న్యూరాలజిస్టు, కార్డియాలజిస్టులు, గ్యాస్ట్రాంట్రాలజిస్టులు, డెర్మటాలజిస్టులు వీళ్ళంతా కూడా వస్తారు. మీలాంటి వాళ్ళకి ఎన్ని పెద్ద అవార్డు ఇచ్చినా, ఇప్పటికే మీకు చాలా రివార్డులు ఉన్నాయి అనుకోండి, ఎంత పెద్ద అవార్డ్స్ ఇచ్చినా కూడా తక్కువే సార్ మీలాంటి వాళ్ళకు. అంటే జస్ట్ ఎంకరేజ్మెంట్, మీకు కావాల్సింది అవే, డబ్బులు అవసరం లేదు. ఐఎంఏ వాళ్ళు కూడా నేషనల్ లెవెల్లో గుర్తించి 2017లో బాంబేలో నాకు కమ్యూనిటీ సర్వీసెస్ అవార్డ్ ఫర్ ఇండివిజువల్స్ అని నాకు ఇవ్వడం కూడా జరిగింది. మరి మా లోకల్ డాక్టర్స్ అంతా కూడా నా సర్వీసెస్ గుర్తించి ఇక్కడ ఐఎంఏ హాల్ను నా పేరు పెట్టారు. గ్రేట్ సార్, అసలు మీరు చాలా. అండ్ నా 75th బర్త్డే అప్పుడు సివిక్ రిసెప్షన్ ఇక్కడ ఇచ్చారు కావలి ప్రజలు. ఆల్ పార్టీస్, ఆల్ ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ ఇచ్చారు. ఎవరికి ఇంతవరకు కావలిలో అలాంటి గౌరవం లభించలేదు. 75th ఒక బుక్లెట్ కూడా నా వదిలేరు, అది మీకు కూడా చూపిస్తాను. తప్పకుండా. అండ్ ఈ ఊళ్ళో దాదాపు 125 సంస్థలు, సేవా సంస్థలు ఉంటే దాదాపు పరిసర ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా నా సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి నాకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కూడా వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. నిజంగానే మీరు దానికి అర్హులు సార్. యూ డిజర్వ్ ఇట్ యాక్చువల్లీ. మరి ఏమవుతుందో చూడాలి. వాళ్ళు కూడా రికమెండ్ చేశారు సార్. యాక్చువల్లీ మీరు నాకు తెలిసి 1,00,000 సర్జరీస్ అంటే ఇంకా 2-3 లక్షల మంది పేషెంట్లను చూసారేమో మీ లైఫ్లో. చూసిందా సర్వీస్. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో 80 to 87 ఉన్నప్పుడు ప్రతిరోజు 500 ఓపీ పేషెంట్ చూసేవాడు. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 దాకా. 4 నుంచి సర్జరీ స్టార్ట్ అయితే తెల్లవారుజామున 4 దాకా చేసేవాడు. నాకు ఒక అలవాటు ఉంది, ఇన్ బిట్వీన్ నిద్రపోతాను అంతే. కంటిన్యూస్ స్లీప్ ఎప్పుడు more than 2 or 3 hours ఉండదు. నాకు అలవాటు, అది అలవాటు. ఇన్ బిట్వీన్
ఒక న్యాప్ తీసుకుంటాను. ఇప్పటికి అదే ఇప్పుడు పరిస్థితి. కూడా ఇప్పుడు కూడా మరి మామూలుగా 8 అవర్స్ కనీసం ఉంది మినిమం మా ఎందుకో స్లీప్ నాకు. లేకపోతే ప్రాబ్లం అవుతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అది ఇదని మళ్ళీ మీ డాక్టర్సే చెప్తారు. ఏం లేదమ్మా, ఇప్పటి వరకు ఏం ఇష్యూ లేదు. ఐఎమ్ డూయింగ్ మై జాబ్. మేబీ గాడ్ బ్లెస్సింగ్ యూ, గ్లాడ్ బ్లెస్సింగ్. ఆల్వేస్ యూ బ్లెస్డ్ నిజానికి. సో గ్రేట్ సార్. 26 సంవత్సరం గవర్నమెంట్ సర్వీస్ చేశాను. నాకు పెన్షన్ కూడా వస్తుంది ఇప్పుడు. ఐఎమ్ పెన్షనర్. ఓహో, ఆ 26 అయిన తర్వాత మళ్ళీ ఇటువంటి ప్రజా వైద్యశాల అక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ ఒకటి ఉండింది. అది రోడ్డు బ్రిడ్జ్ వేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ కావాల్సి వచ్చింది. వీళ్ళు ఒక క్రిస్టియన్ సంస్థ ఇది. Yeah. ఇది ఒక కాలేజ్ అయితే నాకు ఇచ్చి నన్ను హాస్పిటల్గా పెట్టుకోమన్నారు. దీంట్లో గత 17 సంవత్సరాలుగా హాస్పిటల్ నడుపుతున్నాను. ఇక్కడ 15 ఏళ్ళుగా ఉన్నారు. 15 ఏళ్ళుగా ఉంటున్నాను. ఇప్పుడు వీళ్ళు కూడా ఏదో కమర్షియల్గా నేను ఉపయోగించుకోవాలని ఇప్పుడు పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత సుధాకర్ గారు నాకు ఇంకొక ట్రస్ట్ భవన్ అని పసుపులేటి సుధాకర్ గారు పసుపులేటి సుధాకర్ గారు ఓకే ఓకే, ట్రస్ట్ భవన్ అని త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ ఆయన ట్రస్ట్ ద్వారా నేను ప్రజలకు సేవ అందించబోతున్నారు మళ్ళీ. నాకు ఎవరో ఒకరు వాళ్ళంతా దైవదూతలు. నాకు ఎవరో ఒకరు నాకు సహాయం చేసి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తా కల్పిస్తున్నారు. ఉన్నారు. అదే నాకు చాలు, నా జీవితానికి అదే. ఎన్నాళ్ళు చేస్తారు సార్ ఈ సర్వీస్? ఇంకా ఆఖరి అంతేనా? వరకు, ఆ కొన ఊపిరి ఉన్నంత వరకు చేస్తాను. నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా చాలా నిర్మాణాత్మకమైన పనులు చేశాను అందరి సహాయంతో. ఆనాడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి, జన్నత్ హుసేన్ కలెక్టర్ గారు ఉండేవారు, తర్వాత ఎన్టీఆర్ గారు చీఫ్ మినిస్టర్. వాళ్ళందరూ కూడా నాకు చాలా ఎంకరేజ్ చేసి ఈ ఊళ్ళో చాలా ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఉదయగిరి మీకు వస్తుంది యా యా. బ్రిడ్జ్, నేనే అది శంకుస్థాపన చేశాను. ఒక 45 acres పాష్ కాలనీ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో ఇక్కడికి తెచ్చాను, IDMCMT ఫండ్స్ అని. తర్వాత ఒక దుర్గంధపూరితమైన కెనాల్ నడి బొడ్డున టౌన్లో ఉంటే దాన్ని అంతా కాంక్రీట్ చేసి దానికి వ్యాపారస్తులకు ఉపయోగపడేలాగా చేశాను. ముస్లిమ్స్కు ఫంక్షన్ హాల్ లేకుంటే ఒక సాది మండీలు కట్టించాను. ఎన్నో స్కూల్స్ కట్టించాను. ఎక్కడున్నా ఈ సర్వీస్ అనుకుంటారు. సర్వీస్ అది పాలిటిక్స్ కావచ్చు, ఇటు 100 people, career more than కావచ్చు. 100 peopleకి అపాయింట్మెంట్స్ ఇచ్చాను. ఓ నేను ఇచ్చిన అపాయింట్మెంట్లన్నీ గవర్నమెంట్ వాళ్ళు రాటిఫై చేశారు. సూపర్ సార్. మీరు ఎప్పుడు హ్యాపీగా హెల్దీగా ఉండాలి. చాలామంది పేద రోగులకి మరింత సర్వీస్ని మీరు అనుకుంటున్నట్టు చివరి క్షణం వరకు కూడా అందించాలని, మీకు ఆ రకమైనటువంటి శక్తిని, అలాగే ధైర్యాన్ని, అలాగే ఆరోగ్యాన్ని అన్నింటినీ దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్.